హలో అండి నమస్కారం వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు మనము వీడియోలో టాప్ ఫ్రీ ఏఐ టూల్స్ అనేవి తెలుసుకుందాం. సో మార్కెట్లో అయితే చాలా రకాలైన లైక్ ఏఐ టూల్స్ అనేవి ఉన్నాయి. సో వాటిలో కొన్ని నేను అసలు వాటిని ఎలా యూజ్ చేయొచ్చు అండ్ అవి ఏంటి అండ్ అలాగే నేను ఇప్పుడు చెప్పబోయే ఏఐ టూల్స్ అన్నీ కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి క్యాన్వా అనేసి చెప్తున్నాం. సో చాలామందికి తెలుసు క్యాన్వా అనేసి వింటే ఉంటారు. సో ఇదొక ఏఐ టూల్ అనేసి అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి యాప్గా ఉంటుంది, వెబ్సైట్గా కూడా ఉంటుంది. సో మీరు లైక్ ప్లే స్టోర్కి వెళ్ళేసి యాప్ని ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు క్యాన్వా అనేసి, లేకపోతే డైరెక్ట్గా మీరు లైక్ వెబ్సైట్ కూడా బ్రౌజర్స్ నుంచి, క్రోమ్ నుంచి, గూగుల్ నుంచి వెబ్సైట్ కూడా లాగిన్ అయిపోయి యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా లైక్ ఇంటరాక్టివ్గా చాలా బాగుంటుంది ఈవెన్ దో వెబ్సైట్ అయినా కూడా. సో ఇక్కడ అసలు క్యాన్వా ఎందుకు యూస్ చేస్తామంటే, యూట్యూబ్ అంటే తెలుసు కదా, యూట్యూబ్ ఛానల్స్లో థంబ్నెయిల్స్ అనేవి ఉంటాయి. అంటే మనం ఒక వీడియో చూసే ముందు ఒక లైక్ పిక్ లాంటిది వచ్చి అసలు ఆ వీడియో దేనికి సంబంధించింది అనేసి చూసే ఉంటారు. ఈవెన్ దో ఇప్పుడు మీరు క్లిక్ చేసిన వీడియోకి కూడా మీకు కనిపిస్తుంది థంబ్నెయిల్ అనేది. సో అలాంటి థంబ్నెయిల్ని మనము ఈ క్యాన్వా వెబ్సైట్లో లేకపోతే యాప్లో ఈ ఏఐ టూల్లో మనము లైక్ ఎడిట్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే ఒక థంబ్నెయిల్ అనేది మీ అంతకు మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే, సో దానికి కొంచెం స్కిల్ అనేది అవసరం పడుతుంది. అంటే మన ఓన్గా క్రియేటివ్గా అసలు ఎలా ఉంటే లైక్ వ్యూస్ వస్తాయి అలా ఆలోచించి సో మనమైతే థంబ్నెయిల్స్ అనేవి ఓన్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ అండ్ వీడియో ఇంట్రోస్ అవుట్రో టెంప్లెట్స్ కూడా చేసేసుకోవచ్చు. సో వీటితో పాటు ఇప్పుడు చాలా ఫీచర్స్ అనేవి వచ్చినాయి క్యాన్వాలో. అంటే పోస్టర్స్ ప్రిపేర్ చేసేసుకోవడం కానివ్వండి, లేకపోతే ఏదన్నా ఇన్స్టాకి ఏదన్నా లైక్ పోస్టర్ అవసరం పడితే దానికి మనము చేసేసుకోవచ్చు. అండ్ అలాగే లైక్ చాలా స్టోరీస్ కూడా ఎడిట్ చేసేసుకోవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఎడిటింగ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఈ క్యాన్వాలో చాలా బెస్ట్ అండి ఫర్ థంబ్నెయిల్స్ అయితే. సో ఇదండి క్యాన్వా గురించి. అండ్ హే జెన్ అనేసి ఒక ఏఐ టూల్ నెక్స్ట్ వచ్చేసరికి. సో ఈ ఏఐ టూల్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే, లైక్ దీంట్లో ఏఐ జనరేటెడ్ అవతార్స్ దట్ స్పీక్స్ యువర్ స్క్రిప్ట్ అనేది ఉంటుందన్నమాట. సో మనము ఒక స్క్రిప్ట్ అనేది ఎంటర్ చేయాలండి. సో హే జెన్ అనే లైక్ మీ బ్రౌజర్స్లో లాగిన్ అయిపోయి అక్కడ మీకు ఏదైనా స్టోరీ రాద్దామని అనుకుంటున్నారు. సో స్క్రిప్ట్ అనేది ఎంటర్ చేస్తే దానికి మీరు ఏదో సంథింగ్ ఒక లైక్ ఒక ఫారెస్ట్లో లేకపోతే ఒక ఫారెస్ట్లో ఒక లయన్ ఉంది, ఆ లయన్ ర్యాబిట్ వైపు వెళ్తుంది, ఇలా మీరు ఒక స్క్రిప్ట్ అనేది ఇచ్చారు ఇంగ్లీష్లో. సో అప్పుడు ఈ హే జెన్ అనే వెబ్సైట్ లేకపోతే ఏఐ టూల్ ఏం చేస్తుందంటే మీరు చెప్పిన హ్యాష్ట్యాగ్ స్క్రిప్ట్ని అవతార్ వీడియో లాగా ఎడిట్ చేస్తుంది అనమాట. అంటే ఒక అవతార్ యానిమేషన్ లాగా అవుట్పుట్ అనేది వస్తుంది మీరు ఎలా అయితే స్క్రిప్ట్ ఇచ్చారో. సో మీ ఫేస్ కనిపించద్దు, మీ వాయిస్ అనేది ఉండొద్దు, మీ వాయిస్ అనేది ఉండొచ్చు, కాకపోతే మీ ఫేస్ అనేది ఉండొద్దు. మీరు లైక్ ఎలాంటి కష్టం లేకుండా ఈ ఏఐ టూల్ని యూజ్ చేసేసి జస్ట్ మీరు అక్కడ స్క్రిప్ట్ ఎంటర్ చేస్తే మీకు ఉన్న క్రియేటివిటీ ఏంటో ఆ స్క్రిప్ట్ లాగా ఎంటర్ చేస్తే చాలు ఒక మంచి అవతార్స్ అనేవి అవుట్పుట్గా వస్తాయండి. ఓకే, దాని తర్వాత రిమూవ్ బీజీ అనేసి ఒక ఏఐ టూల్. సో జనరల్గా ఫస్ట్ వన్ చెప్పాను కదా క్యాన్వా అనేసి. సో దానికి థంబ్నెయిల్ కావాలి కదా. థంబ్నెయిల్ కావాలి అంటే ఒక పిక్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వీడియో చూస్తున్నట్టుగా అయితే మీరు ముందే చూసారు నా పిక్ ఉంటుంది, దాని తర్వాత ఏఐ టూల్స్ అనేది ఉంటుంది లైక్ ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు. సో దాంట్లో నా పిక్ ఎలా ఉంది, సంథింగ్ లైక్ ఏదన్నా నేను దిగినట్టుగా లైక్ వాల్ లేకపోతే బోర్డ్ అలా ఉందా, లేదు, నా ఓన్లీ పిక్ ఇలా కట్ అయిపోయి అక్కడ థంబ్నెయిల్లో పెట్టేసాం కదా, అలా ఓన్లీ ఒక పర్సన్ని కట్ చేసేసి మనం పిక్స్లో లేకపోతే థంబ్నెయిల్స్లో ఎక్కడైనా ఎడిట్ చేసుకోవాలి అంటే ఈ remove.bg అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇట్స్ రిమూవ్స్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ వన్ క్లిక్ అనమాట. జస్ట్ మీరు ఒక ఇమేజ్ని అప్లోడ్ చేశారు, ఒక క్లిక్ ఇస్తే చాలు ఎన్నికల బ్యాక్గ్రౌండ్ మొత్తం పోతుంది, బ్యాక్గ్రౌండ్ మొత్తం పోయి ఓన్లీ మీకు పిక్ నీట్గా కట్ చేసేస్తుంది అనమాట. సో మనకి బేసిక్గా ఎక్కడన్నా మనం ఎడిట్ చేయాలి, మొత్తం బ్యాక్గ్రౌండ్ తీసేయాలంటే లైక్ దాన్ని డ్రా చేసి ఎరేజ్ చేసి అనేసి ఒక ½ an hour పడుతుంది. దీంట్లో జస్ట్ 1 second చాలు. అండ్ అలాగే మనకి ఇలాంటి థంబ్నెయిల్స్ వాటికి ఎలాంటి గ్లిచ్ లేకుండా లైక్ ఒక ప్రొఫెషనల్ వేలో ఉండాలి అంటే ఈ remove.bg అనేది చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ ఈవెన్ దో నేను కూడా అదే యూస్ చేస్తాను. యా, దాని తర్వాత క్లీన్ వాయిస్, ఇది ఒక ఏఐ టూల్ అండి. సో దీంట్లో అసలు ఎందుకు యూజ్ అవుతుందంటే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ నాయిస్ ఫిల్టర్ వర్డ్స్ అనమాట.
అంటే నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో చేస్తున్నాను, దాంట్లో నేనంటే ఇప్పుడు మైక్ యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ, నాకంతా బయట ఏం జరుగుతున్నా కూడా ఇప్పుడు మీకు ఎలాంటి వాయిస్ లేకుండా నా వాయిస్ ఈ మైక్కి దగ్గరగా ఉంది కాబట్టి వస్తుంది. అలాగే మైక్ లేదు, సో నాయిస్ ఏదైనా ఉంటే తీసేయాలి అన్నప్పుడు క్లీన్ వాయిస్ అనే ఏఐ టూల్ వెబ్సైట్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్గా ఉన్న నాయిస్ కానివ్వండి, వాయిస్ కానివ్వండి, అండ్ అలాగే ఫిల్లర్ వర్డ్స్, అంటే కొంతమంది మాట్లాడేటప్పుడు ప్రతిసారి ఇలాంటి వర్డ్స్ ఆటోమేటిక్గా వస్తుంటాయి. సో అలాంటి వర్డ్స్ని కూడా ఇది క్లీన్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక బెస్ట్ చాయిస్ అనుకోవచ్చు, క్లీన్ వాయిస్ అనే ఏఐ టూల్ కూడా. తర్వాత వచ్చేసరికి మెజిస్టో అనేసి ఒక ఏఐ టూల్ అండి. సో ఇది ఎందుకు యూస్ చేస్తామంటే ఆటో వీడియో ఎడిటింగ్ యూజింగ్ ఏఐ అనమాట. ఏఐని యూస్ చేసేసి నేను ఒక వీడియో ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోని దాంట్లో లైక్ పెట్టేస్తే మంచిగా ఏఐని యూస్ చేసుకుని ఒక వీడియో అనేది ఎడిట్ అయిపోతుంది అనమాట, వితౌట్ మ్యాన్ పవర్ అనుకోవచ్చు. సో చాలామంది లైక్ ప్రజెంట్ కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇలా చేస్తున్నారు. సో ఈ మెజిస్టో అనేది కూడా మీకు వీడియోస్ మీరు చేస్తున్నారు స్టార్ట్ చేద్దామంటే కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనేసి చెప్పొచ్చు. అండ్ తర్వాత 11 ల్యాబ్స్ అనేసి ఒక ఏఐ టూల్. ఇది ఏం చేస్తుందంటే ఏఐ వాయిస్ ఓవర్స్, అంటే మనము లైక్ ఒకటి ఎలా అంటే రియలిస్టిక్ హ్యూమన్ లైక్ వాయిసెస్ లాగా ఉంటుందన్నమాట. సో మనము జస్ట్ స్క్రిప్ట్ ఎంటర్ చేస్తేనో లేకపోతే ఈ వీడియో నేను పెట్టేస్తే ఒక ఏఐ వాయిస్ ఓవర్ అనేది వస్తుందన్నమాట. సో ఇది జనరల్గా ఒక హ్యూమన్స్ మాట్లాడితే, మనుషులు మాట్లాడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో నేను చెప్పిన ఏఐ టూల్స్ అన్నీ కూడా బేసికల్గా కంటెంట్ క్రియేటర్స్కి అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. సో నేను గ్రూప్ ఆఫ్ తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను. చాలామంది ఇప్పుడు ట్రెండింగ్లో కంటెంట్ క్రియేటింగ్ అనేది చేస్తున్నారు కాబట్టి యూజ్ అవుతుంది అనేసి. సో ఇక్కడ క్యాన్వా, హేజాన్, రిమూవ్.bg, క్లీన్ వాయిస్, మెజిస్టో, 11 ల్యాబ్స్ ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మీకు ఒక కంటెంట్ క్రియేటర్ థంబ్నెయిల్స్ ఎడిట్ చేసుకోవాలి, లేకపోతే మీకు స్క్రిప్ట్ ఇస్తే అవతార్స్ లాంటి వీడియో ఎడిటింగ్ కావాలి, లేకపోతే మీ పిక్స్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కావాలి. సో ఇలాంటివన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ వాయిస్ రిమూవ్ కావడానికి, అండ్ అలాగే వీడియో ఆటోమేటిక్ వీడియో ఎడిటింగ్కి అండ్ ఏఐ వాయిస్ ఓవర్స్కి ఇవన్నీ కూడా ఈ ఏఐ టూల్స్ అనేవి పర్ఫెక్ట్ అండి. అండ్ ఈవెన్ దో నేను ఇవన్నీ కూడా నేను ఒకసారి ట్రై చేసి మీకు చెప్తున్నాను. సో ప్లీజ్ చెక్ చేసేయండి. అండ్ మీకు అలాగే లైక్ అసలు ఏ ఏఐ టూల్ని మీరు యూస్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి వీటిలో. సో అండ్ ఫైనల్గా నేను ఒక న్యూస్ చేద్దామనేసి వచ్చేసాను. అదేంటి అంటే పైథాన్ లైఫ్ ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేసింది. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో బేసికల్గా ఈ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్లో మీకు లైక్ మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్స్ అండ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి, సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఇలా చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సో నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.